రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధి కోసం రైట్ టు ఎడ్యుకేషన్ చట్ట నిబంధనల మేరకు 25% పేదలకు రిజర్వేషన్ కలిపి ఉచిత విద్య అందించే విధంగా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వం ఏర్పాట్ల కోసం ప్రయత్నం చేస్తుంది. 1వ తరగతిలో ప్రవేశానికి ప్రభుత్వం ఈరోజు డిక్లేర్ కూడా చేసింది. అయితే వీటన్నిటిలో 1 కిలోమీటర్ పరిధిలో నివాసం ఉన్న వాళ్ళను ఆ స్కూల్లోకి, వాళ్ళు లేకపోతే 3 కిలోమీటర్ల వరకు కూడా పరిమితి ఇచ్చింది. దివ్యాంగులకు 5%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 4%, బీసీ మైనార్టీ ఓసీలకు సంబంధించి 6% రిజర్వేషన్లు కల్పిస్తూ ఆ విధంగా 20% ప్రతి స్కూల్లోనూ ప్రైవేటు ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఇది అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1,20,000 సంవత్సర ఆదాయము, పట్టణ ప్రాంతాల్లో అయితే 1,44,000 ఆదాయం కలిగిన పేదలకు మాత్రం ఇది వర్తిస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసే దాంట్లో ఏ విధంగా ఉందంటే, ఎవరైనా పేదలు అప్లై చేసుకోవాలనుకుంటే ఇంతవరకు వెబ్సైటు సక్రమంగా చూపడం లేదు. ఈరోజు ప్రభుత్వం దగ్గర ఎన్ని రికగ్నైజ్డ్ విద్యా సంస్థలు ఉన్నాయి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయనేది పూర్తి సమాచారం ఉంది. అయితే విద్యాశాఖ వింతవాదన ఒకటి చేస్తూ ఉంది. వాళ్ళు ఇంకా అప్లై చేసుకోలేదు, పెట్టుకోలేదు, తర్వాత ఎంఈఓలు అప్లోడ్ చేయాలా, ఈ విధంగా కళ్ళబుల్లి కబుర్లు చెప్పి కాలయాపన చేయడం కోసం, ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడం కోసమే ఈరోజు విద్యాశాఖ ప్లస్ ప్రైవేట్ విద్యా సంస్థలు కలిసి నాటకాలు ఆడితే పేదలకు ప్రభుత్వం ఏదైతే విద్యా దానం చేయాలనుకుంటుందో దాన్ని పేదలకు అందకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. దీని కూటమి ప్రభుత్వం విద్యాశాఖ ప్రైవేట్ విద్యా సంస్థల నియంత్రణను కంట్రోల్ చేసి అన్ని ప్రైవేట్ విద్యా సంస్థలకు 20% అమలు అయ్యే విధంగా వెబ్సైట్లో చూపించాల్సిన అవసరం ఉంది. ఈరోజు నిన్నటి వరకు అన్నమయ్య జిల్లాలో ఇచ్చిన లిస్టు చూస్తే గ్రామీణ ప్రాంతమైన మారుమూల బి కొత్తకోట మండలంలో 15 మంది దరఖాస్తు చేసుకుంటే, జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలో 13 దరఖాస్తులు వచ్చినాయి. మిగిలినన్నీ కూడా 1, 2 ఒక్కొక్క దరఖాస్తులు మాత్రమే వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే దీని ఉద్దేశం, భారతదేశంలో 1,00,000 జనాభాకు ఉన్న విద్యా సంస్థలు అత్యధిక మొదటి స్థానంలో రాయచోటి ఉంది. అంత పెద్ద ఎత్తున ప్రైవేట్ విద్యా సంస్థలు ఉంటే ఆ విద్యా సంస్థలు ఏవి వెబ్సైట్లు ఈరోజు చూపడం లేదంటే ఈ విద్యాశాఖ ప్రైవేట్ విద్యా సంస్థల లొంగుబాటు వ్యవహారంగా నడుస్తూ ఉంది. దీన్ని ప్రభుత్వం ఎన్డీఏ కూటమి తక్షణమే స్పందించి దీనిపైన ఇలాంటి విధానం లేకుండా అందరికీ 20% పేదలకు విద్యాదానం అదే విధంగా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిపైగా ప్రభుత్వం కానీ ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి.